హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి హడావడి అని చెప్పి అనుకుంటున్నారా? సో గున్నుది 5th బర్త్డే అనమాట. సో ఆల్రెడీ ముందు వీడియో చూసినట్లయితే నేను గున్ను బర్త్డేకి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. దాంట్లో చెప్పాను ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఇది వచ్చేసి గున్ను బర్త్డే ముందు రోజు అనమాట. ఈవినింగ్ డెకరేట్ చేస్తున్నా. సో లాస్ట్ ఇయర్ లాగా కొంచెం ఏమన్నా సర్ప్రైజ్ అవుతాడా అని ఆశతో నేనైతే మొత్తం కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో తనకి సర్ప్రైజ్ ఇద్దాం ఇట్లా డెకరేట్ చేసి అని చెప్పేసి. సో చూడాలన్నమాట ఇలాగ సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు లేదు అని అంటే నార్మల్గానే ఫీల్ అవుతాడా, బాగుంది అని అనుకుంటాడా, మరి ఏంటో తెలియదు ఎలా అవుతుందో. మరి నేనైతే మాత్రం బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. సో నాకైతే దర్శిని అలాగే గౌరీ ఫుల్ హెల్ప్ చేశారనమాట వీటన్నిటికీ. అలాగే గిఫ్ట్స్ ర్యాపింగ్కి, గున్నుకి గిఫ్ట్స్ తీసుకున్నా. సో అది ర్యాపింగ్కి అంతా కూడా మంచిగా హెల్ప్ చేశారు. సో నా ఫ్రెండ్ వచ్చిందనమాట, రూప అని చెప్పేసి. సో తను ఇచ్చిన ఐడియాకి అయితే నా ఫుల్ డెకరేషన్ నిలిచిందని చెప్పొచ్చు అనమాట. సో నాకైతే డబల్ టేప్ లేదనమాట, మిస్ అయిపోయింది. డబల్ టేప్ నా దగ్గర లేదు, మర్చిపోయా తీసుకోవడం. సో ఇది డబల్ టేప్ లేకపోతే గోడకు నేను బెలూన్ స్టిక్ చేయలేను అనమాట. సో తను ఏం ఐడియా ఇచ్చిందంటే హ్యాంగర్స్ ఉంటాయి కదా, టేప్ హ్యాంగర్స్. సో అది ఒకటి అక్కడ హ్యాంగ్ చేసి థ్రెడ్తో దాన్ని తగిలించేయచ్చు కదా అని చెప్పింది. సో ఆ హెల్ప్తో అయితే నాకు ఫుల్ మొత్తం అంతా పనంతా తగ్గిపోయింది అనమాట. సో అదే మేము ఇంతసేపు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎట్లాగా డబుల్ టేప్ లేదు, ఏం చేయాలని చాలాసేపు సతమతం అయ్యామన్నమాట. సో ఫైనల్లీ ఒక ఐడియా ఇచ్చింది. నా డెకరేషన్ అయితే మాత్రం మంచిగా నిలిచిందనమాట. సో దీనికి వచ్చేసి వీళ్ళిద్దరు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు, గౌరీ అలాగే దర్శిని. ఆ డే మొత్తం నాతోనే ఉండి. సో మేమైతే బాగా వెయిట్ చేస్తున్నాం అనమాట గున్ను బర్త్డేకి ఎలాగా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు ఏంటి అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మేము స్పైడర్ మ్యాన్ థీమ్ అనుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే నేను మెక్విన్ కార్ థీమ్తో చేశాను. ఒకవేళ మిస్ అయితే నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో తనైతే ఎక్స్ప్రెషన్స్ అలాగే ఆ షాక్ అయిన విధానం, ఆ స్మైల్ నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను అనమాట. అంత ఎగ్జైట్ అయిపోయాడు లాస్ట్ ఇయర్ ఆ డెకరేషన్ అదంతా చూసి. సో నేను ఫుల్ అయితే అదైతే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ డే మళ్ళీ ఎప్పుడు వస్తుందా, అంత సర్ప్రైజ్ నేను ఎప్పుడు చేయగలుగుతానా అని నేనైతే చూస్తున్నాను అనమాట. ఇది కూడా చేస్తూ నేను అదే ఫీల్ అయ్యా, అలాగే ఫీల్ అవుతాడా, అంతే సర్ప్రైజ్ అవుతాడా అని చెప్పేసి. సో చూడాలన్నమాట తను ఎలాగా సర్ప్రైజ్ అవుతాడో. సో ఫైనల్లీ అయితే మొత్తం అయిపోయింది, డెకరేషన్ అంతా అయిపోయింది. సో ఈసారి స్పైడర్ మ్యాన్ థీమ్తో ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. కొన్ని గిఫ్ట్స్ అట్లాగే ప్రిపేర్ చేసి తనకి అక్కడ టేబుల్ మీద పెట్టేశాను. సో తనకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇది డెకరేషన్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ వీడియో, సర్ప్రైజ్.